హాయ్ ఫ్రెండ్స్, మీరు అడోబీ ప్రీమియర్ ప్రో ఉపయోగించి టెక్స్ట్, టైటిల్స్, సబ్ టైటిల్స్ డిజైన్ చేస్తున్నారా? అయితే మీరు ఏ టెక్స్ట్ లేఅవుట్ పైన పనిచేస్తున్నారో మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఈ టెక్స్ట్ లేఅవుట్ మీదనే ఆధారపడి కొన్ని టెక్స్ట్ అలైన్మెంట్స్ వర్క్ చేయడం జరుగుతుంది. నేను ఈ వీడియోలో టెక్స్ట్ అలైన్మెంట్స్ గురించి, మనం వర్క్ చేసే టెక్స్ట్ లేఅవుట్ గురించి మరియు ఏ లేఅవుట్ మీద టెక్స్ట్ అలైన్మెంట్స్ పూర్తిగా పనిచేస్తాయి, ఒక లేఅవుట్ నుంచి మరొక లేఅవుట్కి ఎలా స్విచ్ కావచ్చు అనేది పూర్తిగా చెప్తాను. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మొదట మనకు 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ లేఅవుట్స్ ఉన్నాయండి. అవి ఒకటి పాయింట్ టెక్స్ట్, మరొకటి పారాగ్రాఫ్ టెక్స్ట్. వీటిని ప్రాక్టికల్ గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం మొదట నేను ప్రాజెక్ట్ ప్యానల్ నుంచి న్యూ ఐటమ్ లో ఒక కలర్ మ్యాట్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు కలర్ మ్యాట్ ఒకటి క్రియేట్ అయిందని దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను నా టైమ్ లైన్ ప్యానల్లోకి. ఫ్రెండ్స్, మొదట పాయింట్ టెక్స్ట్ అంటే ఏంటంటే టెక్స్ట్ టూల్ను సెలెక్ట్ చేసి ప్రోగ్రామ్ ప్యానల్లో ఒక్కసారి క్లిక్ చేయడంతో మనకు పాయింట్ టెక్స్ట్ ఏర్పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ టూల్స్ ప్యానల్ ఉంది కదండి, ఈ టూల్స్ ప్యానల్లో నేను టైప్ టూల్ను సెలెక్ట్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఒక బాక్స్ ఏర్పడింది, చూసారా? దీని అర్థం ఏంటంటే మనం ఏది టైప్ చేసినా ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ ఏర్పడుతుంది. ఈ యాంకర్ పాయింట్ బేస్ చేసుకొని మనం టైప్ చేసే టెక్స్ట్ మొత్తం మొదలవుతుంది. ఇప్పుడు నేను టైప్ చేస్తాను, చూడండి. మీరు ఇంకోటి ఇక్కడ గమనించాలండి, ఇక్కడ బాక్స్ ఆటోమేటిక్గా అదే ఏర్పడుతుంది. పాయింట్ టెక్స్ట్ లేఅవుట్లో బాక్స్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో రెడ్ కలర్ బాక్స్, దానికి అదే ఏర్పడుతుంది. అండ్ మరొకటి ఏంటంటే మీరు టైప్ చేస్తున్న కొద్దీ దానికి అదే ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మీరు ఎంటర్ ప్రెస్ చేసే వరకు కూడా అలాగే వెళ్తుంది, నెక్స్ట్ లైన్లోకి జంప్ కాదు. చూడండి, ఇప్పుడు చూసారా? మనం టైప్ చేసిన కొద్దీ అదే బాక్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతుంది, కానీ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడం లేదు. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, చూసారా? నెక్స్ట్ లైన్లోకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఈ టైప్ చేసిన టెక్స్ట్ని సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే యాంకర్ పాయింట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచే టెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఏ అలైన్మెంట్ అయినా సరే ఈ యాంకర్ పాయింట్ను బేస్ చేసుకొనే జరుగుతుంది పాయింట్ టెక్స్ట్ లేఅవుట్లో. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్ ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ అడోబీ ప్రీమియర్ ప్రో 2024 వర్షన్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ సెక్షన్లో ఇక్కడ ఎడిట్ అనే సెక్షన్ ఉంటుందండి. దాంట్లో మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ వస్తాయండి. ఇది అడోబీ ప్రీమియర్ ప్రో 2025 వర్షన్. అయితే ఫ్రెండ్స్, అడోబీ ప్రీమియర్ ప్రో 2024 నుంచి 2025 వరకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేది ఏ విధంగా అప్డేట్ అయిందనే విషయాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీరు చూడకపోతే పైన కార్డ్స్లో ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ ప్రాపర్టీస్లో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు టెక్స్ట్ అనే ఈ సెక్షన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఈ టెక్స్ట్ ఏదైతే ప్రోగ్రామ్ ప్యానల్లో టైప్ చేసామో ఇది పాయింట్ టెక్స్ట్ లేఅవుట్. ఇందులో మనకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎనేబుల్ అవుతాయి, మిగతా ఇవి పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్లో ఎనేబుల్ అవుతాయి. అవి నీకు మళ్ళీ చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ అలైన్ టెక్స్ట్ ఆల్రెడీ లెఫ్ట్లో ఉంది. ఇది ఇక్కడ మీరు చూసి సెంటర్ అలైన్ టెక్స్ట్ ఉందండి, క్లిక్ చేస్తుంటే సెంటర్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ టెక్స్ట్ లేఅవుట్ అనేది ఇక్కడ ఏదైతే యాంకర్ పాయింట్ ఉందో ఆ యాంకర్ పాయింట్ బేస్ చేసుకొని మాత్రమే పనిచేస్తుంది. మొదట నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను కాబట్టి ఈ యాంకర్ పాయింట్ను బేస్ చేసుకొని ఈ పాయింట్ టెక్స్ట్ లేఅవుట్ పనిచేస్తుంది. ఇప్పుడు రైట్ అలైన్ టెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అయితే ఇది లెఫ్ట్కి వెళ్ళింది, ఎందుకంటే ఇది యాంకర్ పాయింట్ బేస్ పనిచేస్తుంది కాబట్టి. లెఫ్ట్ అలైన్ టెక్స్ట్లో ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్కి వస్తుంది, బేస్డ్ ఆన్ యాంకర్ పాయింట్. సెంటర్ అలైన్ టెక్స్ట్, బాటమ్ అలైన్ టెక్స్ట్, టాప్ అలైన్ టెక్స్ట్. మీరు చూసినట్లయితే టాప్ అలైన్ టెక్స్ట్ క్లిక్ చేస్తే బాటమ్ వెళ్తుంది, బాటమ్ అలైన్ టెక్స్ట్ క్లిక్ చేస్తే టాప్కి వెళ్తుంది. ఎందుకంటే మనం చూస్ చేసుకున్న యాంకర్ పాయింట్ని బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ పాయింట్ టెక్స్ట్ లేఅవుట్లో మీకు జస్టిఫై లాస్ట్ లెఫ్ట్
జస్టిఫై లాస్ట్ సెంటర్డ్, జస్టిఫై లాస్ట్ రైట్ అవి ఈ 4 ఎనేబుల్ లేవు. ఈ 4 కూడా మనకు పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్ లో ఎనేబుల్ అవుతాయి. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్ చూపిస్తాను. దానికోసం ఈ కలర్ మ్యాట్ని నేను డూప్లికేట్ చేస్తాను. అది ఎలా అంటే మీ కీబోర్డ్ పైన ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా, అంతే. ఇప్పుడు నా ప్లే హెడ్ ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయబోయేది పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్. దీనికోసం మనం ఈ టెక్స్ట్ టూల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసి ఒక బాక్స్ ని క్రియేట్ చేయాలి. ఎలాగంటే సెలెక్ట్ చేశాను, ఒక బాక్స్ క్రియేట్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్ లో మనం ఏ టెక్స్ట్ టైప్ చేసినా సరే ఆ బాక్స్ లోపలనే దానికి అదే ఆటోమేటిక్ గా సెట్ చేసుకుంటుంది. చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారా, ఎప్పుడైతే బాక్స్ ఎడ్జ్ లోకి టైప్ చేస్తున్నానో అప్పుడు దానికి అదే నెక్స్ట్ లైన్ లోకి జంప్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్ లో ఏ అలైన్మెంట్ చేసినా సరే ఇది విత్ ఇన్ ద బాక్స్ తీసుకుంటుందండి. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. సెంటర్ అలైన్ టెక్స్ట్ క్లిక్ చేశాను, ఇది మొత్తం కూడా సెంటర్ లోకి వచ్చేసింది. రైట్ అలైన్ టెక్స్ట్ కొడితే రైట్ లోకి వచ్చేస్తుంది. జస్టిఫై లాస్ట్ లెఫ్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. జస్టిఫై లాస్ట్ లెఫ్ట్ అంటే ఏదైతే టెక్స్ట్ టైప్ చేశామో ఇందులో లాస్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఒక్కటి లెఫ్ట్ కు క్లిక్ అవుతుంది. చూసారా, ఇప్పుడు జస్టిఫై లాస్ట్ సెంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు జస్టిఫై క్లిక్ చేస్తున్నాను. జస్టిఫై అంటే ఈ టెక్స్ట్ లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా రైట్ అండ్ లెఫ్ట్ కి జస్టిఫై కావాలి అని అర్థం. చూసారా, ఈ టెక్స్ట్ లో ఉన్నది ఏదైనా సరే రైట్ అండ్ లెఫ్ట్ కి కూడా మొత్తం ఎడ్జ్ వరకు రావాలని చెప్పేసి జస్టిఫై అనే దాని మీనింగ్. ఇప్పుడు జస్టిఫై లాస్ట్ రైట్ క్లిక్ చేస్తున్నాను, రైట్ లోకి వచ్చేసింది. సెంటర్ టెక్స్ట్ వర్టికల్లీ అండి. ఇది బాటమ్ అలైన్ టెక్స్ట్. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ టు రైట్ టైపింగ్ అని ఉంది కదండి. ఇది జనరల్గా మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా సరే మనం లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ ఉంటుంది. ఒకవేళ ఉర్దూ, అరబీ లాంటి లాంగ్వేజెస్ రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు కాబట్టి మనకు ఇక్కడ రైట్ టు లెఫ్ట్ టైపింగ్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసి రాయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, మనకు పాయింట్ టెక్స్ట్ లేఅవుట్ అండ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్ ఈ రెండింటిలో కూడా మనకు పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్ అనేది చాలా బెటర్ అండి. ఎందుకంటే పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్లో మనం టైప్ చేసిన కొద్దీ ఈ బాక్స్ని ఒక బౌండరీగా తీసుకుంటుంది. నెక్స్ట్ లైన్ దానికి అదే జంప్ అవుతుంది. మరియు ఈ అలైన్మెంట్స్ అన్నీ కూడా ఈ పారాగ్రాఫ్ టెక్స్ట్లో వర్క్ చేస్తాయి. ఫ్రెండ్స్ ఇందులో 2025 అడోబీ వెర్షన్లో మనకు పాయింట్ టెక్స్ట్ లేఅవుట్ నుంచి పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్కి మారడానికి ఒక ఫీచర్ ఇచ్చారండి. ఇక్కడ మీరు ప్రాపర్టీస్లో కిందికి వస్తే టెక్స్ట్ ఉంది కదండి, ఈ టెక్స్ట్లో రైట్ కార్నర్లో టెక్స్ట్ ప్రాపర్టీస్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. మీకు టెక్స్ట్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్న టెక్స్ట్ ఏది అని చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది పారాగ్రాఫ్ టెక్స్ట్ ఓపెన్ చేశానండి. దీన్ని నేను పాయింట్ టెక్స్ట్గా మార్చగలను. ఇప్పుడు ఇది పాయింట్ టెక్స్ట్గా మారిపోయింది. పారాగ్రాఫ్ టెక్స్ట్ను పాయింట్ టెక్స్ట్గా మార్చాను కాబట్టి మనకు చూసారా ఇక్కడ టెక్స్ట్ సెక్షన్లో కొన్ని డిజేబుల్ అయి కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ మళ్ళీ మొదటికి రండి. ఇక్కడ మనం పాయింట్ టెక్స్ట్ లేఅవుట్కి వచ్చామండి. ఇప్పుడు నేను టెక్స్ట్ సెక్షన్లో టెక్స్ట్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసి పాయింట్ టెక్స్ట్ని పారాగ్రాఫ్ టెక్స్ట్గా మార్చాను. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ టెక్స్ట్ని పారాగ్రాఫ్ టెక్స్ట్గా మార్చిన తర్వాత మనకు అన్ని అలైన్మెంట్స్ కూడా ఎనేబుల్ అయ్యాయి. ఫ్రెండ్స్ మనకు పాయింట్ టెక్స్ట్ అనేది టైటిల్స్, సింగిల్ వర్డ్స్, షార్ట్ ఫ్రేజెస్, లోగో టెక్స్ట్ లాంటివి వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. పారాగ్రాఫ్ టెక్స్ట్ అనేది మల్టీలైన్ డిస్క్రిప్షన్స్, సబ్ టైటిల్స్, డైలాగ్ బ్లాక్స్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, పాయింట్ టెక్స్ట్ లేఅవుట్ అండ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ లేఅవుట్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్, దేనిలో అన్ని ఫీచర్స్ వర్క్ చేస్తాయి అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇక ఇది అండి వీడియో. థ్యాంక్ యూ.